హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ సిరి లైఫ్ స్టైల్. ఈరోజు మరొక కర్రీతో మీ ముందుకు వచ్చేస్తా. ఎలా అంటే చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఒకే 3-4 ఐటమ్స్తో చేసుకుందాం. అది ఏం కర్రీ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు, బట్ చేయలేని వాళ్ళ కోసం చెప్పేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్. చూసేసారా? పన్నీర్. నేను ఇక్కడ ఒక 500 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా. మీరు కావాలంటే కొంచెం తగ్గించి ఎక్కించి తీసుకోవచ్చు. అది ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. కొంచెం ఒక అలా పన్నీర్ తీసుకొని కట్ చేసుకోవాలి. మన ఇష్టం, చిన్న సైజ్ ఆర్ పెద్ద సైజ్, ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం చిన్నగా కట్ చేశాక ఒక బాండి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆర్ స్పూన్ అండ్ హాఫ్ ఆయిల్ వేసి అందులో పన్నీర్ ముక్కల్ని వేసి కొంచెం అలా ఒక మీడియంలో పెట్టుకుంటే కొంచెం కింద అతుక్కున్నట్టు అనిపించింది నాకు. మొత్తానికి సిమ్లో పెట్టేసి ఒక 7 మినిట్స్ అలా ఫ్రై చేశాక ఇలా వచ్చేసాయి. 7 మినిట్స్ తర్వాత ఇలా రంగు కొంచెం చేంజ్, డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి మీకు తెలుస్తుంది వీడియో క్లారిటీగా చూస్తే. అందుకే ఫుల్ వీడియో చూడండి. అసలు ఎందుకో 100% చూస్తున్నారు. అందులో ఇప్పుడు ఫర్ సపోజ్ 2K చూసారనుకో, 2Kలో జస్ట్ 30 లైక్స్, నో సబ్స్క్రైబర్స్. ఏంటండి మరి ఇంత దారుణం? కొంచెం చూడండి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. ఇట్స్ డిపెండ్స్ ఆన్ మీ ఇష్టం. సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ నచ్చితే చూడండి, ఐ రిక్వెస్ట్. వీడియోకి వచ్చేస్తే బాండి పెట్టి ఆ పన్నీర్ పక్కన పెట్టేసి మళ్ళీ అందులో కొంచెం ఆయిల్ వేసి బాండి పెట్టి మనం ముందుగానే నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే చూపించాను మీకు. ఆనియన్ పేస్ట్, టమోటో పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు నేను ముందుగానే 3 పేస్టులు రెడీ చేసుకొని పెట్టుకున్నా. బాండి పెట్టుకొని బాండీలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో కరివేపాకు పోయి తెచ్చుకున్నా అండి. కరివేపాకు లేదన్నా కదా, పోయి తెచ్చుకున్నా, ఉడుక్కొచ్చుకున్నా కింద పోయి. వీలైనప్పుడు షార్ట్ వీడియో చేస్తా, కింద కరివేపాకు తెచ్చుకునేటప్పుడు షార్ట్ వీడియో చేస్తా. ఏంటంటే నేను కరివేపాకు తీసేటప్పుడు నాకు వీడియో తీసేటోళ్ళు లేరు ఎవరు. మా ఆయన అంటారా, తీయడు, ఎప్పుడు డ్యూటీ. మా పిల్లల రాదు, చిన్న పిల్లలు ఏం తీస్తారండి వీడియో. చూద్దాం, ట్రై చేద్దాం. ఎప్పటికైనా కరివేపాకు తెచ్చుకుని షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఆనియన్ వేసి కొంచెం ఆనియన్ రెడ్ కలర్ వచ్చాక, ఆనియన్లో పచ్చి వాసన పోయి రెడ్ కలర్ వచ్చేటప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అది కొంచెం స్మెల్ వస్తుందండి, వేరే లెవెల్ వస్తుంది స్మెల్. ఆ అల్లం పేస్ట్ వేసాక ఒక 2 మినిట్స్ అలా మళ్ళీ టమాటో పేస్ట్ వేసి ఒక 3-4 మినిట్స్ తర్వాత మళ్ళీ అందులోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి మన ఇష్టం. గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ నీళ్ళు దొబ్బుడే, లేదు మాకు గ్రేవీ తక్కువ కావాలి అనుకుంటే జస్ట్ ఒక 300 ml వాటర్. నేనైతే ఇక్కడ ఒక 400 ml వాటర్ వేసా. ఎందుకంటే మేము చిన్న ఫ్యామిలీ, సరిపోతుంది మాకు అంత గ్రేవీ చేసా కదా. లాస్ట్ కర్రీ అయితే జస్ట్ ఒక రసం ఉండకొచ్చింది. అలా ఉంటుంది మరి. ఇప్పుడు మొత్తానికి హై ఫ్లేమ్లో పెట్టి అది అలా బబుల్స్ వచ్చాక అందులో కొంచెం పన్నీర్ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా వేసుకోవచ్చు. నా దగ్గర పన్నీర్ మసాలా క్యాంటీన్లోది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ మసాలా వేసాక పన్నీర్ వేసి జస్ట్ అలా స్వైప్ చేయాలి. ఒక 2-3 టైమ్స్ అలా స్వైప్ చేసేసి, మీకు లేదు ఇలానే అంటే నేనైతే ఇక్కడ కవర్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా జస్ట్ అలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. మీరు మళ్ళీ ఇంకా గ్రేవీ ఎక్కువ ఉందనుకుంటే ఇంకా ఉడికించుకోవచ్చు. నాకు గ్రేవీ కరెక్ట్ సెట్ అయింది. గ్రేవీ అనేది కరెక్ట్ సెట్ అయింది కాబట్టి ఇంకా మొత్తానికి నేను ఆఫ్ చేసేసుకున్నా. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఫైనల్ ఫోటో ఇంత పన్నీర్ ఇంత అయిపోయింది. బాగుందా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎవ్రీవన్.